నేను మీ వెంకటేష్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కల్వకుంట్ల కాందానంలో నిజంగా ఎట్లయిపోయింది రాజకీయం అంటే, ఏదో ముఖ్యమంత్రి పదవి ఏదో సర్పంచ్ పదవి అయినట్టు, నిజంగా సర్పంచ్ పదవి కంటే అధీనమైనట్టు, ఇక ఇది ఏంటంటే వారసత్వ రాజకీయం అయినట్టు తెలంగాణలో వారసత్వ రాజకీయం మొదలైంది. అంటే తెలంగాణ తెచ్చింది మా పార్టీ, ఇక తెలంగాణ తెచ్చింది మేము తప్పితే ఎవరు తీసుకురాలేదు. మా కుటుంబం నుంచే దాదాపుగా 1200 మందిలో 500-600 మంది మా కుటుంబ సభ్యులే చచ్చిపోయారు. తెలంగాణ మొత్తం ఉన్న రోజులు మేమే అధికారం అనుభవించాలనే విధంగా, అంటే తెలంగాణ ఉద్యమకారులు లేరు. ఇక తెలంగాణ ఉద్యమకారులు కనీసం ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి కూడా మనం అంగీకరించాం. వాళ్ళను గద్దర్ను కూడా గేట్ ముంగట నిలబెట్టుకొని బిచ్చగానే చూసినట్టు చూస్తాం. కానీ తెలంగాణలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మాకు మాత్రమే ఉందనే విధంగా ఈ కల్వకుంట్ల కాందాన్లా కనబడతా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే నిన్న జరిగిన లీడర్ అనే ప్రోగ్రాం, అంటే ఇటు లీడర్ అనే ప్రోగ్రాం చేసి అటు బీఆర్ఎస్వి సంబంధించి అటు కేటీఆర్ కూడా ఒక ప్రోగ్రాం చేస్తూ ఉన్నాడు. ఈ దేనికి క్లియర్గా అర్థమవుతున్నది ఏంటిది, తెలంగాణ ప్రజలను మరొకసారి పిచ్చోని చేసి 2028లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి కావాలని ఈమె ప్రయత్నం చేస్తూ ఉన్నది, ఇటు కేటీఆర్ కావాలని ఈయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ కేసీఆర్ పని ఉత్తదే అయిపోయింది. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రాడు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వచ్చినా కానీ మేమే ముఖ్యమంత్రి కావాలని ఇటు బిడ్డను ఇటు కొడుకు కొట్లాడుకుంటున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలను పిచ్చోళ్ళని చేసేందుకే ఈ డ్రామాలు ఆడుతూ ఉన్నారు. జాగృతి పేరుతో ఈమె ఆట ఆడుతూ ఉన్నది. ఆయన బీఆర్ఎస్వి పేరుతో ఈయన బీఆర్ఎస్ పార్టీ ఆయనే, నేను వారసుని కాబట్టి నేనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నదని ఆయనే మాట్లాడుతున్నాం. అయినా మనం చూస్తూ ఉన్నాం. అంటే వీళ్ళు నిజంగా ఒకటేసారి ఒకటే రోజు 2 ప్రోగ్రాంలు పెట్టిరుగా వీళ్ళిద్దరు పడతారంటే పడుబడి ఏముండదు. వీళ్ళిద్దరు ఒకటే, ఏదైనా చేయాలి, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో తీసుకురావాలి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి కీలక పాత్ర పోషించింది జాగృతి అని ఈమె చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ నాయకులే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కీలకంగా పనిచేశారని చెప్పుకోవడానికి ఆయన పనిచేస్తూ ఉన్నాడు. అంతే, రెండు అలా టార్గెట్ ఒక్కటైనా కానీ గమ్యాలు వేరైనా కానీ టార్గెట్ ఒక్కటే, ముఖ్యమంత్రి పదవి కోసం తాకులాడుతూ ఉన్న వైనం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక బీసీలు ముఖ్యమంత్రులు గారు, ఎస్సీలు ముఖ్యమంత్రులు గారు, ఇక ఎవరిని ముఖ్యమంత్రి చేసే అవకాశం లేదు. ఎందుకంటే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని ఎక్కింది పెద్ద దళితుడు మీ అయ్యనే కాబట్టి. కల్వకుంట్ల కేసీఆర్ గారు అంటే కదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మొట్టమొదటి దళితుడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఇక దళితుడిని ముఖ్యమంత్రిని చేసే అవకాశం లేదు. బీసీలు మీరు ఎట్లా ముఖ్యమంత్రిని చేయరు, బీసీలు కనీసం రాష్ట్ర అధ్యక్ష పదవి ఇయ్యారు. బీసీల బతుకులు బిచ్చగాల కన్నా అటీనం అయిపోయింది. ఎందుకంటే బిస్కెట్లు వేస్తే మా చుట్టూ తిరుగుతారనే నేపథ్యం మీ తలకాయల ఉన్నది కాబట్టి బీసీల బతుకులు అట్లా మారిపోయినాయి. బీసీలు అంటే బిచ్చగాలే మీ దృష్టిలో. ఇక ఒకసారి ఆ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. నిన్న మీటింగ్ జరిగిన కాడ ఇక ఒకటే మురుడిగా వీళ్ళ జాగృతికి సంబంధించిన మీటింగ్ పెట్టిరట. మరి గతంలో ఈ జాగృతి కార్యకర్తలన్నా గతంలో జాగృతిలో పనిచేసిన వాళ్ళ బతుకులు ఏమైపోయినాయి. నిన్న కదా చేసింది, నేను 15 సంవత్సరాలు పనిచేసి జాగృతి కోసం అర్ధరాత్రి కవితక్క కోసం నిజంగా బట్టలు ఇప్పుకొని మరి జెండాలు కుట్టిన రోజులు ఉన్నాయని నిన్న కదా చేసింది సంగ్రామ్ సింగ్ అన్న ఎన్ని సంవత్సరాలు చేసిండు? 15 సంవత్సరాలు చేసిండు. ఇప్పుడు కొత్తగా ఫ్రెష్గా కండవాళ్ళు కనబడంగానే మీ బతుకులేమో మెరిచిపోతాయి అన్నట్టు వీళ్ళు ఏం లేదు. అధికారం కోసం ఆరాటపడుతున్న నేపథ్యంలో మిమ్మల్ని అమ్మవారికి ఇచ్చే బలి పశువును ఎట్లా చేస్తారు, మేకపోతును ఎట్లా కోస్తారో అట్లా కోస్తారు మిమ్మల్ని. ఎందుకంటే మీరు గతంలో జాగృతిలో పనిచేసిన వాళ్ళకి ఏమైంది, ఎందుకు వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు అన్నది ఒక్కసారి ఆలోచించుకుంటే మళ్ళీ ఒకసారి ఆ జాగృతి కండవ కాదు కవితక్క ముఖాన కూడా ఊరు. వాళ్ళు ఏమంటున్నారంటే, పాత జాగృతి కార్యకర్తలు కూడా ఏమంటున్నారంటే, కవితక్కను ఎట్లా ఎక్కియాలనో తెలుసు, కవితక్కను ఎట్లా దించాలనో తెలుసు. ఎమ్మెల్సీకి గనికే కదా, ఎంపీకి ఒకసారి ఓడిపోయినాక నువ్వు మళ్ళీ ఎమ్మెల్సీకి నిజంగా ఏ ఎమ్మెల్సీతో గెలిచినావు? ఓట్లు వేసిన ఎమ్మెల్సీతో గెలిచినావా? నువ్వు మీ సర్పంచులు, మీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వీళ్ళు మీ ప్రజాప్రతినిధి రేట్లే గెలిచిన ఓట్లు అవి గెలిచింది అంటే అది ఒక గెలిపే కాదు. నువ్వు పట్టభద్రుల ఎమ్మెల్సీగా, లేకపోతే ఒక ఎమ్మెల్సీకి టీచర్ ఎమ్మెల్సీగా, ఒక్కసారి ఎమ్మెల్యేగా, లేకపోతే ఎంపీగా ఒకసారి గెలిచి చూద్దాం. వీళ్ళకట ఎమ్మెల్యే పదవులు కావాలన్నట, ఏకంగా ముఖ్యమంత్రి పదవులే కావాలన్నట. ముఖ్యమంత్రి సీఎం అని అనిపించుకుంటా ఉన్నది. ఏం పిచ్చోళ్ళు అనుకుంటున్నా జనాలు ఏమన్నా, లేకపోతే ఇదేమన్నా వారసత్వ రాజకీయం అనుకుంటున్నా? తెలంగాణలో ఏమో బిచ్చగల బతుకుల, తెలంగాణలో అప్పుడేమో మా ప్రజల మీద వేస్తారు, మా బీసీ ఎస్సీ మైనార్టీ ప్రజల మీద వేస్తారు. మీరేమో దర్జాగా రాజభోగాలు అనుభవించుకుంటా, లిక్కర్ స్కాములు చేసుకుంటా, సారదందాలు చేసుకుంటా, జైలు పాలయ్యి మళ్ళీ ఈ దందాలు మోపు చేస్తూ ఉంటారు, తమాషాలు చేస్తూ ఉన్నారు తెలంగాణలో. ఇగో కూర్చోండి, ఎక్కడ కూర్చోండి. ఏ చిన్ను అల్లరి చేయకు, వద్దు వెంకట
జై తెలంగాణ. వీళ్ళు మీరు ఒక్కసారి మీ బతుకులు ఎట్లా రోడ్డు వినిడిచి పెడుతుంది అంటే రోడ్డు వినా కుక్క బతుకని అడినం అయిపోతుంది పరిస్థితి ఆ రకంగా మిమ్మల్ని సబ్బు గీకినట్టు గీకి మళ్ళీ రోడ్డు వినిడిచి పెడితే నేను ఎందుకని చెప్తా ఉన్నా గతంలో జాగృతి పనిచేసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేసి ఏ స్థాయిలో ఉన్నారు వీళ్ళని ఎక్కడాక తీసుకుపోతారు కార్యకర్తలు జెండాలు మోసి జిందాబాద్ కొట్టేందుకే సంపాదించుకుంటాడు వేరే ఉంటాడు వీళ్ళ కారణాలకు అడ్డం వస్తే ఎవరినైనా కానీ పొతం పెడతారు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి గతంలో జాగృతి కార్యకర్తలను తెలుసుకోండి గతంలో జాగృతిలో జరిగింది ఏంది తెలుసుకోండి ఉద్యోగాలు పెట్టిస్తా అని గతంలో జాగృతి జరిగిన కుంభకోణాలు తెలుసుకోండి ఇలా అక్రమాస్తులు ఎక్కడ వచ్చినాయో తెలుసుకోండి రోడ్ నెంబర్ 10 అదేమో చెప్పింది కానీ నా సంగ్రామ్ సింగ్ అన్న అక్కడ చూసుకోరు తెలుసుకోరు ఇవన్నీ తెలుసుకోండి ఉట్టినే సీఎం అని ఇంత ఎట్లా అరిస్తే మన బతుకులు మారాయి మళ్ళీ ఏంటంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కవితారావు ముఖ్యమంత్రి అందరు ముఖ్యమంత్రులు అయినాక ఓట్లు వేస్తుంటే కూడా మరి బిచ్చగాల లెక్క మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలే అన్నిగా ఓట్లు ఇక చూడు 1% లేని రాష్ట్రంలో 1% లేని వాళ్ళు ముఖ్యమంత్రి పీఠం మీద ఆశిస్తూ ఉన్నారు మనమేమో ఓట్ల యంత్రాల లెక్క పనిచేస్తున్నాం అంటే దయచేసి ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అంటే ఏ ట్రాప్లో ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశించేంత స్థాయికి ఎదుగుతూ ఉన్నారు వాళ్ళు మనమేమో అప్పులు పడతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో 8.5 లక్షల కోట్లు అప్పయింది వీళ్ళేమో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిరు మరి ఏది మన కాందానంతా ఎవరు తింటాడు ఇదేమన్నా వారసత్వ రాజకీయమా తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది ఒకసారి దయచేసి సామాన్య ప్రజలు ఆలోచించుకోవాల్సిన విషయం దయచేసి మిత్రులారా మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేయండి